దావీదుకు దేవుడు ప్రమాణం చేశాడు, దావీదా, నీవు నా జ్యేష్ఠ కుమారుడివి, నీవు నా హృదయానుసారివి, కాబట్టి నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. ఏమిటంటే, నీ కుటుంబంలో ఎవరో ఒక్కరు ఈ సింహాసనం మీద కూర్చుంటారు. నీ సింహాసనాన్ని నేను ఎవ్వరికి ఇవ్వనని దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు. దావీదుకు ప్రమాణం చేయటానికి గల కారణం, దావీదు దేవుని హృదయానుసారి. మనము దేవుని హృదయానుసారులుగా బ్రతకాలి. అదే విషయాన్ని పౌలు చెప్పాడు. యేసు ప్రభులు వారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్పాడు. యేసయ్యకి మనస్సుందో మీకు కూడా అదే మనస్సు ఉండాలి అనని. యేసయ్యకున్న మనస్సు కనికరంతో కూడింది. ఆయన ఒక్క రోజున చాలా దుఃఖంతో బాప్తిస్మం ఇచ్చే యోహాను చంపేశారని విని దుఃఖంగా ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రజలకు తెలిసేది యేసయ్య అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడని. ఆయా గ్రామాలలో ఉన్న ప్రజలందరూ ఖాళీ నడకన యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. పెద్ద గుంపు. ప్రపంచంలో ఎక్కడ కూడికకి వెళ్ళినా పురుషుల సంఖ్య కొద్దిగా ఉంటుంది, స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్త్రీలను పిల్లలను లెక్కించలేక పురుషుల్ని మాత్రం లెక్కించారు. 5,000 మంది. ప్రభువు 3 రోజులు బోధించాడు వారికి. రాత్రి పగళ్ళు ప్రభు బోధిస్తూ ఉంటే ఏకాగ్రతతో వాళ్ళు వింటూ ఉన్నారు. ప్రభు సన్నిధానంలోకి వచ్చిన తరువాత ఏకాగ్రత చాలా అవసరం. నాతో ప్రభువు ఈరోజు ఏమేం మాట్లాడనయ్యున్నాడు అని జాగ్రత్తగా గ్రహిస్తే ప్రభు మాట్లాడే ప్రతి మాటను మనము వినగలం. దావీదు అదే అంటాడు, దేవా, నేను నీ కొరకు ఆశతో కనిపెట్టుచున్నాను. నాకు నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని భుజించాలి అనే ఆశ ఉంది. ప్రభుని భుజించాలి మనం.